Tadi banyak lah. Siapa tadi ya? Ground lah ada kan? రేయ్ బాబు, మన యాడ్ దగ్గరికి రండి. మీకు ఇవాళ ఆదివారం కదా, బిర్యానీ ఇప్పిందాం అనుకుంటున్నాను. రండి ఒకసారి యాడ్ దగ్గరికి. గమ్మున రండి, మరి నేను ఇక్కడ ఉంటాను. బిర్యానీ కావాలంటే వెంటనే వచ్చేయండి. ఏ బాబు, వచ్చేయండి. ఈ తాకి బిర్యానీ తింటానా బాబు? బిర్యానీ రోజు ఆధార్ కూడా పెద్దన్నాడు. బిర్యానీ కావాలంటే ఇగో ఈ కంకర అంతా తీసి అక్కడ వేసియండి. పర్లేదురా, పావు గంట కదా, గుట్ట చేసేద్దాంలో పని చేసేద్దాం. సరేరా, సరే. ఎరా బాబు, పని అయిపోయిందా? అయిపోయిందా? అబ్బా, చాలా బాగా చేశారా. అయితే నీకు బిర్యానీ ఇప్పించాలని ఉంది, కానీ చిన్న పని ఉందిరా. ఇంకొక చిన్న పని. ఏంటి తాతయ్య పని? తీసి ఆ కంకర వేసారు కదా, దాని పక్కన వేసేయండి. వెంటనే బిర్యానీ తినేద్దాం మనం. అలాగే తాతయ్య, చెప్పండి. సరే తాతయ్య మనల్ని తెగ ఆటేసుకుంటున్నాడు రా. ఇంకా బిర్యానీ కోసం ఇంకా ఈ పని చేయాల్సిందేరా. మనం చేసేసి బిర్యానీ తినేద్దాం మనం. సరేరా. అట్లా నువ్వు చెప్పిన పని చేసుకుందా? అది ఇటుకలు కూడా చేస్తాను దగ్గర. ఇటుకలు అయిపోయిందా? అయిపోయింది తాతయ్య. అయితే బిర్యానీ కావాలి ఇప్పుడు మీకు. బిర్యానీ కావాలి తాతయ్య మా దగ్గర. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి, నేను బిర్యానీ తెస్తాను. బండిలో ఉంది, దాచాను, తెస్తాను. త్వరగా వచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం. బిర్యానీ కంటే ముందు అక్కడ పైప్ ఉంటది, పైప్ లో వాటర్ తెచ్చుకోండి. డిక్సీలో హైదరాబాద్ బిర్యానీ ఉందంట, తిన్నావా? ఎలా ఉంటుందంటే, బిర్యానీ తిన్నప్పుడు మనం ఎలాగా తినాలంటే డ్రింక్ తాగితే తింటే చాలా బాగుంటదిరా. తాతయ్య దగ్గర తాగి కూడా పెట్టుకుంటే మనం తినేద్దాం అర్రా జాగ్రత్తగానే. బిర్యానీ కదా తింటున్నానా? ఎలాగుంటది చూడరా. బిర్యానీ వేడివేడిగా ఉంటుంది. బిర్యానీ వేడివేడిగా ఉంటదేమరా. జాతగా వేడివేడిగా ఉన్నదని జాతకు తినేద్దాం మనం. ఒక్కొక్క ముక్క తీసుకుని తింటే అలాగ ఉంటదండి హైదరాబాద్. హైదరాబాద్ బిర్యానీ ఇదిగోరా, నీకు ఇదిగోరా, తినండి. తినేసి మంచిగా శుభ్రంగా తాగేయండి. హైదరాబాద్ బిర్యానీ తర్వాత ఇది బిర్యానీ రా. తాత మనల్ని చాలా ఆడుకున్నారా. తాతకి ఎలాగైనా కొనపాదని చెప్పాలరా, మామూలు కాదు.
మరి ఇది బిర్యానీ మనకి ఇది హైదరాబాద్ బిర్యానీయా? ఇంట్లో అంత మోసం చేసాడు తాత మనల్ని. తాతకి వేద్దాం మరి, మామూలుగా ఉండకూడదు తాతకి. ఏట్రా గుసగుసలు హైదరాబాద్ బిర్యానీ తినకుండా గుసగుసలు ఆడుతున్నారు ఏట్రా? ఇదేం హైదరాబాద్ బిర్యానీ తాత, నువ్వు ఏమి ఇచ్చావు మాకే? అదిగో ఇక్కడ చదవండి, హైదరాబాద్ బిర్యానీ. నాకు తెలుసు తాత నువ్వు ఇలా చేస్తావని. నేను ఆల్రెడీ అమ్మమ్మకు ఫోన్ చేసాం. మాకు 16 ఏళ్ళు వచ్చినాయి, మాకు తెలీదా నీ గురించి. అందుకే అమ్మమ్మ ఫోన్ చేసి నువ్వు బిర్యానీకి డబ్బులు అడిగావని చెప్పి డబ్బులు అడిగాం. అమ్మమ్మ మాకు 500 ఫోన్ పే చేసింది తాతయ్య. మేము బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తింటాం, నీ బిర్యానీ నువ్వే తిని తాతయ్య. పెద్ద హోటల్కి వెళ్తాం మేము. నాకే దట్టేసినట్టున్నారు ఇటు. వీళ్ళని ఆడుకుందాం అనుకున్నాను, నాతోనే ఆడుకున్నారు. ఈ బిర్యానీలు ఎందుకులే, ఓన్లే ఎవరో ఒకరు తింటారు. దాద్దాం.